పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం విఎస్ఆర్ ఉద్యాన శాఖ యూనివర్సిటీలో ఈ నెల 5వ తేదీన భారీ ఎత్తున రైతు సదస్సు జరుగుతోందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు తెలిపారు. వైస్ ఛాన్సలర్ ధనుంజయరావు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి, నిమ్మల పార్థసారథి, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు జరుగుతోందని అన్నారు. 100 ప్రైవేట్ కంపెనీల స్టాళ్ల ఏర్పాటు చేస్తాయన్నారు. 6.7 కోట్లతో నిర్మించిన నూతన పరిపాలనా భవనం, 80 లక్షలతో నిర్మించిన బాలికల వసతి గృహ అనుబంధ భవనాల ప్రారంభోత్సవం, 1.50 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహ 3వ బ్లాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంతో భాగంగా జరుగుతాయన్నారు. రైతు సదస్సులో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీలపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు. మరి జీడి మామిడి చూసుకుంటే ఇప్పుడు అంత ముందుల కంటే మన ఈ పండ్ల ఉత్పత్తి పెరిగింది, వినియోగం కూడా బాగా పెరిగింది. తర్వాత ఇతర దేశాలకు చాలా డిమాండ్. ఇప్పుడు మన ఈ పండ్లన్నీ కూడా పౌరులు కానీ కూరగాయలు కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ పోతా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఈ రాయలసీమ హబ్ కింద అంటే హార్టికల్చర్ బాగా మనకి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా 30,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టారు. సో దానికి తగ్గట్టుగా అసలు ఏం చేద్దాం ఏంటనేది వాళ్ళ ఆలోచనల మేరకు శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా డిస్కస్ చేసి ఒక బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి ఇటు గవర్నమెంట్కి ఇవ్వటం కానీ, తర్వాత మరి అందరూ కూడా మరి మన మంత్రులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యాన పంటలు పండించేటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు ఇప్పుడు ఎందుకంటే చాలామంది యువకులు ఈ ఉద్యాన పంటల వైపు మళ్ళిస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అంతమంది ఎక్కువ జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు అంతా ఉద్యాన పంటలను సాగు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు విలేజ్ల్లో తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, ఈ వ్యవసాయం చేయాలని ఎక్కువగా ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ద్వారా అంటే మనకి ఈ కూరగాయలు, పండ్లు కానీ, పూలు పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ బాగా ఉంది. సో అందుకని ఏంటంటే మరి దీని మీద అన్ని క్షుణ్ణంగా చర్చించడానికి, వాళ్ళు రైతులు తెలుసుకోవడానికి అన్ని అవకాశం ఉంది. కాబట్టి నేను అందరిని కోరేది ఏంటంటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. మీరు రేపు 5వ తారీఖున 10ంటికి ఈ రైతు సదస్సు అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దానికి కావాల్సినటువంటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరం కూడా సిద్ధంగా ఉండాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.